అధికారంలో ఉన్న పార్టీ మనది కాబట్టి అధికార పార్టీ తోటే సాధ్యమైతది. వేరే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటారు కాకమ్మ కబుర్లు చాలా. కాకపోతే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ఏది కూడా వాళ్ళు చేయలేరు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తారు అన్నది కూడా ఒక్క ఆలోచన చేయండి. ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఒక్క ఓటును కూడా వృధా చేయకుండా రాంబాబు కేసు గెలిపించండి. వేరే వాళ్ళకి వేసినా ఉపయోగం ఏం లేదు, ఒక దిష్టి బొమ్మను తెచ్చి పెట్టుకున్నట్టే ఉంటది. కానీ ఏ పనులు కావిడ, ఏ పని కానప్పుడు మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారు? కాబట్టి రాంబాబు మీ బిడ్డ లాంటోడు, తమ్ముడు లాంటోడు, అన్న లాంటోడు. పోయినసారి ఓడిపోయినా గానీ ఈరోజు తన దగ్గర ఒక్క రూపాయి లేదు, అయినా కానీ నిల్చుంటుండు. అడిగినాము ఏ ధైర్యంతో నిల్చుంటున్నావు రాంబాబు అని అడిగినాం. అడిగితే ఒకటే మాట చెప్పిండు, నాకు డబ్బు బలం లేకపోవచ్చు కానీ మేడం ప్రజాబలం ఉంది. అందరూ కూడా మా వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, నేను గెలిచి మీ ముందుకు వస్తా అని చెప్పిండు.